ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు లాంటి అనేక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతోంది మంత్రివర్గం. 60వ CRDA అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించడంతో వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల 41 లక్షల వ్యయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే సచివాలయం, GAD, HOD టవర్స్ లో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు 2540 కోట్ల రూపాయల ఖర్చుకు కూడా అనుమతి ఇవ్వబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంలో సివిల్ స్ట్రక్చర్ పనుల కోసం మరో 798 కోట్లను మంజూరు చేసే అంశం కూడా చర్చకు రాబోతోంది. LPS జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయింపులు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 10:30 గంటల నుంచి కొనసాగుతోంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూస్తే కనుక రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాన అజెండాగా ఈ కేబినెట్లో పెద్దపీట వేయడం జరిగింది. 25 అంశాలకు పైగా ఈ కేబినెట్ అజెండాలో ఉంటుండగా అధిక శాతం రాజధాని నిర్మాణానికి సంబంధించినవి, తర్వాత రాజధానికి ల్యాండ్ పూలింగ్ కోసము, మళ్ళా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఇవ్వబడిన రైతులకు సంబంధించి వాటికి ఇచ్చేటువంటి వరాలు, వీటి మీదే ప్రధానంగా దృష్టి సారించారని చెప్పొచ్చు. రాజధానికి సంబంధించి మనం చూస్తే 60వ CRDA అథారిటీ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి అనుమతుల కోసం అని చెప్పేసి కేబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ దగ్గర ట్విన్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక 1208.41 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి కేబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు. అమరావతి సచివాలయము, GAD టవర్స్, అలాగే HOD టవర్స్ నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ ఫ్లాసేడ్, గ్లేజింగ్, క్లాండింగ్ పనులకు సంబంధించి 2540 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టున్నారు. దానికి సంబంధించి కేబినెట్లో అనుమతి ఇచ్చారు. అలాగే శాసనసభ భవనం నిర్మాణానికి సంబంధించి సివిల్ స్ట్రక్చర్స్ పనులకు గాను 798 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే LPS జోన్లో 11వ రోడ్లో డ్రైన్లు, త్రాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దీనికి సంబంధించినటువంటి నీటి పారుదల, వీటికి సంబంధించిన ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో 220 kV లైన్స్ రీరూట్ చేసేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే రెండవ దశ ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి చూస్తే కనుక రైతులకు ఈ యాన్యుటీ పెన్షను మంజూరు చేసేందుకు కొన్ని నిబంధనలో మార్పు చేసేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే మెట్ట భూములు ఎకరాకు 40,000 రూపాయల చొప్పున, చెరువు భూములకు 60,000 రూపాయల చొప్పున వాళ్ళకు కౌలు ఇచ్చేందుకోసం అని చెప్పేసి కేబినెట్లో ఆమోదం పొందింది. అంటే గతంలో చూస్తే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేటువంటి రైతులకు ఎకరాకు 90,000 దాకా వాళ్లకు కౌలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి వారికి కూడాను మంచి ప్యాకేజీ కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే ఇప్పుడు తీసుకున్నటువంటి వారికి చూస్తే కనుక ఈ మెట్టకు 3,000 రూపాయల చొప్పున, జరీబు భూములకు 5,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం పెంచేందుకు గాను 10 ఏళ్ల పాటు పెంచేందుకు, అంటే ప్రతి సంవత్సరము 3,000, 5,000 రూపాయలు మళ్లీ కౌలు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. రైట్, థాంక్యూ విజయ్ చంద్రన్.